గురించి చెప్పుకోవచ్చు అనేది నా అభిప్రాయం. సంధ్యారెడ్డి గారు చెప్పండి. మరి ఇవాళ నిన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఇటు దేశ ప్రజలకు డబుల్ గిఫ్ట్ ఇస్తూనే ఇటు పాకిస్తాన్ అమెరికాకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి రైతుల ప్రయోజనాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం, మరి యువతకు కూడా ఉపాధి కోసం 1,00,000 కోట్ల రూపాయలు పథకం ప్రారంభిస్తున్నట్టు కూడా మోదీ చెప్పారు. మరి మీరేమంటారు? మోడీ గారు చెప్పింది 100% స్వాగతిస్తాము, సంతోషం. కానీ ఆచరణలకు రావాలండి. చెప్పడం వరకేంటి, ఇప్పటికి 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. గెలిచిన మొదటి సంవత్సరంలోనే ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం దేశవ్యాప్తంగా చెప్పిండ్రు. మరి ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు తెలంగాణ తరపున అడుగుతున్నా, ఇంకా అన్ని రాష్ట్రాల ప్రజల తరపున కూడా మనం ఒక క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. మేము అనేది ఏంటంటే, మనం చెప్పడం ఒకటి, చేయడం ఒకటి ఉంటుందండి. ఇప్పటికి ఇది 11 సంవత్సరాలకు అడుగు పెట్టారు. అనేక ఫస్ట్ టైం గెలిచినప్పుడు మోడీ గారు వస్తున్నారు, పెట్రోల్ రేట్స్ దిగుతాయి, జిఎస్టీ అమల్లోకి వస్తుంది అని చెప్పేసి కూడా చాలా చెప్పిండ్రు. మరి ఎంతవరకు అమలు అయింది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. 100% స్వాగతిద్దాం. ఎందుకంటే ఈ 11 సంవత్సరాలు ఏం చేయలేకపోయినా ఇప్పుడు చేస్తాం అన్నందుకు తప్పకుండా చేస్తున్న వాళ్ళని మనం చేయనివ్వాలి. సంతోషం. యువతకి స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ, రైతుల కోసం కంపల్సరీ ప్రతినిత్యం ప్రతిక్షణం ఏ పార్టీ అయినా ఆలోచించాలి. ఇప్పటికైనా వాళ్ళు కనువిప్పు కలిగి చెప్పిండ్రు అంటే సంతోషమే. మోడీ గారు స్వాగతిస్తాం, దాన్ని కాదని ఎవరు చెప్తారు చెప్పండి. సో ఏదైనా కూడా మనము యువత ఎంతో మంది నిరుద్యోగ సమస్య మీద దేశంలో కొట్టుమిట్లాడుతున్నారు. ఎన్నో సందర్భాల కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అయినా కూడా పట్టించుకోలేదు. ఈ రోజు బయటి వస్తువులు వాడొద్దు, ఇది చేయొద్దు, మన యువత మొత్తం తరలిపోతున్నారు అనేది ఇప్పటికైనా వాళ్ళు మేల్కొన్నందుకు సంతోషం. నిజంగా కూడా ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరికి ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా కనీసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని కఠినంగా అమలు చేయాలి. దీనికోసం ఇంత యువతకి ఇంత ఫండ్ ఉంది, ఇది కంపల్సరీ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ గురించి కూడా చెప్తున్నారు, అది కూడా దాని గురించి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి దేశంలో ప్రధానమంత్రి చాలా తెలివైన వారని చాలా మందిని కూడా ఆశించినట్టుగానే ఫలితాలు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. మరి ఉట్టి మాటల వరకు చెప్పడం అనేది మీకు అందరికి తెలుసు, ఏదో మనం మతాల పేర్లు చెప్పుకొని కులాల పేర్లు చెప్పుకొని అది కాదు. అది ఎలక్షన్స్ వరకు అయిపోయింది. ఇక అమలు పరుస్తున్నారంటే సంతోషం అని అందరం అనుకుంటాం. వాస్తవంగా మోడీ గారు ఒక మాట చెప్పినారంటే అది చేస్తారు అనే నమ్మకం కూడా కలిగించారు. మరి ఫస్ట్ టైం గెలిచినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 2 లక్షలు మరి ఏటా ఇచ్చిండ్రో లేదో కూడా మనకు తెలియదు. అది నివేదిక కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 10 సంవత్సరాలంటే మరి దాదాపుగా 20 కోట్ల ఉద్యోగాలు మరి ఎక్కడ ఇచ్చింది అనేది అయితే అది వాస్తవం అనేది బీజేపీ నాయకులు కూడా ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. జిఎస్టీ గురించి చాలా మంది, ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రం 2 జిఎస్టీలు వేస్తే సామాన్య మానవుడు బ్రతకడం ఎంత కష్టంగా ఉందో అది అందరికి కూడా తెలిసిందే. ప్రతి విషయంలో మేము ఇంత తగ్గిస్తున్నాం, మేము ఇంత చేస్తున్నాం. యువత మీద ఇప్పుడు మహిళా సాధికారత అంటున్నారు. కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల వరకే పరిమితం అవుతున్నాయి. విశ్వకర్మ యోజన అనేది మన తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ బంద్ చేశారు. గతంలో ఎప్పుడు ఒక 3 years బ్యాక్ లేడీస్ కి సంబంధించిన స్కీమ్స్ ఉండే, దాన్ని కంటిన్యూగా అమలు పరిచి సంఘాల వాళ్ళకి కానివ్వండి, ప్రతి పేద మహిళకి ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ చూపించుకోవడానికి విశ్వకర్మ యోజన చాలా మందికి కొంచెం ఉపయోగపడింది అండి. ఎందుకంటే కొంతమంది అది తెర మీదకి రాకపోవడము, అది అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది కలిగింది. అలాంటి స్కీమ్స్ ఉన్నప్పుడు దేశంలో ఎన్ని స్కీమ్స్ అయితే పెట్టినారో అది ప్రజలకు అవగాహన విధంగా దాన్ని కూడా కంపల్సరీ. అవగాహన లేకపోతే స్కీమ్స్ ఎన్ని ఉంటాయండి, మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో ఫండ్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి, మీకు తెలియదు అండి. తెలియజెప్తే కనీసం సొంతంగా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని నియోజకవర్గాలలో, కొన్ని టౌన్లలో చాలా మందికి, అనేక మందికి ఈ ముద్రా లోన్స్ దానికి సంబంధించింది కొంతమందికి వచ్చాయి. కొన్ని నియోజకవర్గం కూడా కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలిసింది. అంటే అక్కడ లోపం అనేది మనకు తెలుస్తుంది కదా, ఆ లోపాలు లేకుండా ఇచ్చిన స్కీమ్ ని కరెక్ట్ గా మనము తెలంగాణ ప్రజలే కానీ దేశ ప్రజలకి కానివ్వండి చేసినాం అనుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ రోజు ట్యాక్సీలు అనేది మనమేమో మోడీ గారు మన ఇంట్లో నుంచి ఏం తెచ్చేస్తే కాంగ్రెస్ ఏమి ఇస్తలేదు, బీజేపీ ఏమి ఇస్తలేదు, లేకపోతే ఇంకే పార్టీలు ఇస్తలేవు. మనం అందరం కూడా ప్రజల మీద ట్యాక్సీలు కడుతున్నాం. కాబట్టి మనం అన్ని కులాలను, అన్ని మతాలను స్వాగతించాలి. కుల వృత్తులను, వాళ్ళు ఏ రంగంలో అయితే ఉన్నారో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, ఆ రకంగా మనం ముందుకెళ్తేనే దేశం అనేది బాగుంటది.
ఇప్పటికీ నాకు అది అనిపించింది, విదేశాలకు వెళ్ళొద్దు, అన్ని కంపెనీలు మనమే టేకప్ చేసుకోవాలి, బాగా చదువుకున్న యువత మొత్తం విదేశం. వాస్తవం, ఇప్పుడు అమెరికాకు చాలా మంది తరలి వెళ్తున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పోయి మనం బానిసలాగా మనం పనిచేయాల్సి వస్తుంది. ఇక్కడ మంచి చదువుకొని అక్కడ పోయేసి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మా కొడుకు అమెరికా, ఎందుకు అమెరికా? ఇదే కంపెనీలు ఇక్కడ ఉంటే, ఇదే చదువు ఇదే ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్రానికి కోసం చేసుకున్నట్టు అవుతుంది. వాస్తవం కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి, అన్నమాట నిలబెట్టుకుంటే దానికన్నా సంతోషమైంది ఇంకొకటి లేదు. చదువుకున్న వాళ్ళు కూడా వాస్తవంగా కంపెనీలలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. మంచి చదువుకొని మంచి మంచి ప్యాకేజ్ మీరు చూస్తున్నారు కదా, మన దగ్గర ప్యాకేజెస్ లేవు, నార్మల్ కంపెనీలు ఉన్నాయి, మొత్తం విదేశీ కంపెనీలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. విదేశీ కంపెనీలు ఎందుకు, మనమే తయారు చేసుకోవచ్చు కదా. రైట్, ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఎస్ సార్, వెంకటరెడ్డి